హలో. హాయ్ అండి అందరికీ. హెల్త్ ఇన్సూరెన్స్ మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల హాస్పిటలైజేషన్ అయినప్పుడు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. రెండవది, అది నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. రెండవదిగా రియంబర్స్మెంట్ అని మనకు నచ్చిన హాస్పిటల్ చూపెట్టుకుంటే ముందు మనం హాస్పిటలైజేషన్ బిల్లు పే చేసి తర్వాత కంపెనీకి బిల్స్ సబ్మిట్ చేస్తే రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. కావున హెల్త్ ఇన్సూరెన్స్ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కుటుంబం వారి కుటుంబ భద్రత కోసం, కుటుంబ క్షేమం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. కానీ నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎందుకు అంటే నాకేమవుతుందిలే, నేను మంచిగానే ఉన్నా కదా అనే ఒక ఆలోచనతో దాన్ని దాటేస్తున్నారు. అలా చేయకూడదు. ప్రతి కుటుంబంలో హెల్త్ ఇన్సూరెన్సు, లైఫ్ ఇన్సూరెన్సు చాలా ముఖ్యమైనవి. ఈ ముఖ్యమైన వాటి కోసం చాలా ప్రయారిటీ అనేది మనం ఇవ్వాలి. మన జీవితంలో ప్రముఖ పాత్ర అనేది హెల్త్ ఇన్సూరెన్స్ది ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ది ఉంది. కాబట్టి లైఫ్ ప్రొటెక్షన్, హెల్త్ ప్రొటెక్షన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి తన కోసం, తన కుటుంబం కోసం కష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి కుటుంబాన్ని తన బాధ్యత అనుకున్నాడు. కాబట్టి ఆ బాధ్యతలో ఈ ఇన్సూరెన్స్ కూడా ఒక బాధ్యత. దీన్ని మరవకుండా కుటుంబ పెద్ద అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని తన యొక్క జీవితానికి భరోసాగా, ధీమాగా, రక్షణగా ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుందని తన కుటుంబానికి తెలియజేయాలి. కాబట్టి తీసుకొని ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా, ఆర్థిక రక్షణ, బాధ్యతాయుతమైనటువంటి ఆ ఇంటి పెద్ద తీసుకున్న నిర్ణయానికి, కుటుంబ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని చూసి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషపడతారు.